టీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కొణతం దిలీప్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం వారికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తప్పు కప్పిపుచ్చుకోవటానికి 100 తప్పులు చేస్తుందని విమర్శించారు. సెలవు దినాల్లో అడవుల్లోని చెట్లను నరికేశారన్నారు. హెచ్సియులో నెమళ్లు జింకలు ఉన్నాయనేది వాస్తవమా అవాస్తవమా అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ధిక్కరించి చెట్లను నరికేశారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడతామన్నారు. సరిగ్గా ఏడాది క్రితం తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు క్రిషాంక్. పోలీసుల విచారణకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీ భూముల్లో జింకలు లేవని పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. మరి ఆయనపై కేసులు పెట్టారా అని ప్రశ్నించారు. 10,000 కోట్ల రూపాయల స్కామ్ బయటికి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ సీఎం రేవంత్ చేస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీకి మద్దతుగా పోస్టులు పెడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఒకసారి నా ఫోన్ సీజ్ చేశారు, మరోసారి ఫోన్ కావాలని అడుగుతున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్యాయం పైన పోరాడుతూనే ఉంటామన్నారు. పిల్లల మీద లాఠీ చార్జ్ చేసిన రక్తం ఒక ఎత్తు అయితే, అక్కడున్న ఏవైతే మూగ జీవులు ఉన్నాయో ఆ జింక రక్తం ఉన్నది. అదే రక్తంతో నువ్వు పోయి గాంధీజీ చెరకుని పట్టుకొని ఫోటోలు ఇస్తున్నావు. నమ్ముతారా? ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు 14 ఏప్రిల్కి పిలిచినా ఏ రోజు పిలిచినా రేవంత్ రెడ్డి గారు భయపడేది లేదు. మీరు తప్పుడు కేసులు వేసిర్రు. ఆల్రెడీ ఒకసారి నా ఫోను సీజ్ చేసుకున్నారు. సరిపోలే, మళ్ళా ఫోన్ కావాలనంట. ఏం ముచ్చటున్నదో, మా ఫోన్లో ఏం గ్రూపులు ఉన్నాయో, మా గ్రామస్థాయి బీఆర్ఎస్ ఏం గ్రూపులు కావాలనో, ఏం వినాలని అంత ఆసక్తి ఉన్నదో, ఫోన్లో పిచ్చేం పట్టిందో కానీ కేసులు వేస్తున్నారు, ఫోన్లు కావాలంటున్నారు, ఇంటి మీదకి వస్తామని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ పేరు మీద గంటలు సుమారు 11 గంటలు ఇవాళ మమ్మల్ని మీడియా వాళ్ళని ఇక్కడ అందరినీ కూడా కూర్చోబెట్టారు కదా. ఇది మర్చిపోయేది లేదు. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ప్రతిరోజు ఇంకెక్కువ పని చేస్తాం. మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్యజాగిరా, నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు. వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి.